కాంగ్రెస్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి దీపక్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరడానికి ఇక్కడ రావడం జరిగింది. తెలంగాణలో జరుగుతున్నటువంటి ఏకైక ఉప ఎన్నిక ఇది. మరి ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీని గెలిపించడం వల్లనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేటటువంటిది ప్రజలకు అందుతుంది అనేటటువంటి ఒక విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేయడము, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడము, ఈ రాష్ట్రంలో దోపిడీకి పాల్పడుతున్నారు తప్ప అభివృద్ధి అనేది శూన్యంగా కనిపిస్తూ ఉందనే విషయాన్ని ప్రజలందరూ గమనించిండ్రు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో వాళ్ళు బుద్ధి చెప్పాలని నేను కోరుతా ఉన్నా రూలింగ్ పార్టీకి. అదేవిధంగా ఈరోజు ఇంకొక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీకి ఓటేయడం వల్ల ఉపయోగమే లేదు. గత వారి పరిపాలనలో చూసిన భారతీయ జనతా పార్టీ కేంద్రం ద్వారా ఇచ్చినటువంటి నిధుల ద్వారా తప్పితే ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలో ముంచినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టేసి పూర్తిగా తెలంగాణ యొక్క అభివృద్ధిని కుంటుపడేసి కేవలం అవినీతి ఆరోపణలే కాదు, అవినీతి కథలు రోజు రోజుకు పుంకాలుగా తెలంగాణలో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మరి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా అబద్ధ హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన ఈ రోజుకి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. మేము 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ఎంబడి నడవండి. మీరు 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పి మహిళలను అడుగుదాం, నెలకు 2500 ఎంతమంది మహిళలకు ఇస్తా ఉన్నారు? మీరు ఎంతమంది మహిళలకు మీరు 2500 రూపాయలు నెలకి ఇప్పటిదాకా ఇచ్చిండ్రు? చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఎక్కడెక్కడ మీరు 4,000 రూపాయలు నెలకి ఇచ్చిండ్రు? నిరుద్యోగ బుద్ధి ఎక్కడ మీరు పంచిండ్రు? 2000 పెన్షన్ 4,000 రూపాయలు మీరు ఎక్కడ చేసిండ్రు? రండి మా ఎంబడి అడుగుదాం. చదువుకున్నటువంటి డిగ్రీ చేసినటువంటి అమ్మాయిలకు స్కూటీలు మీరు ఎక్కడ ఇచ్చిండ్రు? విద్యార్థులు పై చదువులు చదువుకోవడానికి 5 లక్షల రూపాయలు బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పిస్తామని ఎంతమందికి మీరు ఇప్పించిండ్రు? ఇట్లా చెప్పుకుంటూ పోతే మేము బస్సు ఎక్కిచ్చినాం, ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్సు ఇచ్చినాం, అది తప్పితే ఇంకేమైనా చెప్పడానికి ఉన్నదా? ఎన్ని బస్సులు బంద్ అయినా కూడా మీరు చెప్పండి. మీరు ఆర్టీసీలో ఫ్రీగా బస్సుల మహిళలను ఎక్కడం కాదు, మీరు ఆర్టీసీలో ఎన్ని బస్సులు ఎన్ని మార్గాలు బంద్ చేసినా కూడా మీరు చెప్పాలి. అన్ని రూట్లలో బస్సులు బంద్ చేసి కేవలం కొన్ని రూట్లలో మహిళలకు ఫ్రీగా ఇస్తున్నామని చెప్పుకోవడం కాదు. తెలంగాణ ప్రజలు నిట్ట నిలువున మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మంత్రుల మధ్యన తగాదాలు, పంపకాల కోసం కొట్లాటలు, ఈరోజు పెద్ద ఎత్తున భూముల మీద కబ్జాలు, పెద్ద ఎత్తున భూ కబ్జాలు చేసుకుంటూ ల్యాండ్ సెటిల్మెంట్కి పాల్పడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఆయన అప్పులపాలు చేసిపోతే వాళ్ళు కూడా లెక్కలు లేనంత భూములు ధరణి పేరు మీద లోపలేసుకుంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు వాటిని సరి చేసుకుంటూ వీళ్ళు లోపల మీగే పనిచేస్తున్నారు. సో ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఉన్నటువంటి ఒక్కరి మధ్యలో ఒకరికి వాళ్ళ పోరాటాలు జరిపోయినాయి, వాళ్ళు పంచుకోవడాల కోసం పోరాటాలు జరిపోయినాయి తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ముందుకు పడతలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే కనుక ఇవాళ లేకుంటే, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా వస్తున్న నిధులే కనుక లేకపోతే తెలంగాణలో మీకు ఎక్కడ కూడా ఒక తట్టెడు మట్టి కూడా రోడ్ల మీద వేసినటువంటి పాపన వీళ్ళు. ఎక్కడ గ్రామాల్లో రోడ్ల పని చూడండి, పట్టణాల్లో రోడ్ల పరిస్థితి చూడండి. ఎక్కడ ఏ వర్షం వచ్చిందంటే హైదరాబాద్లో ముందుకు అడిగేసేటటువంటి పరిస్థితి ఉండదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఏం చెప్పిన హైదరాబాద్ని మేము బ్రహ్మాండంగా చేస్తాం, ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా బ్రహ్మాండంగా చేస్తామన్నారు. మరి ఇప్పుడు వర్షం పడిందంటే మనం ఒక అర్ధగంట వాన కొడితే కూడా మనకు ట్రాఫిక్లో సఫకేషన్లో మొత్తం అక్కడ ఉండిపోవాల్సిందే. సో ఈరోజు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో కూడా వీళ్ళు మేము చేసినాము అని చెప్పడానికి లేనటువంటి పరిస్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్లకు ఓటు అడిగే హక్కే లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బీఆర్ఎస్కు ఓటు అడిగే హక్కే లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి లక్షల కోట్ల నిధులు ఇచ్చి అభివృద్ధికి దోహదపడి రైల్వేలు, రోడ్లు, ఎన్హెచ్లు పెద్ద ఎత్తున ఈరోజు నిర్మాణం చేయడమే కాకుండా విద్య, వైద్యం అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తూ ఉంది. వ్యవసాయ రంగానికి, మహిళలకు, యువకులకు, ప్రతి ఒక్క వర్గానికి ఈరోజు మేలు చేస్తూ ప్రతి ఒక్క రంగంలో ఈరోజు నిధులు కేటాయిస్తూ పెద్ద ఎత్తున అభివృద్ధికి ముందుకు తీసుకుపోతున్న తరుణంలో అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు ప్రజలంతా కూడా ఈ 4 రోజుల మాటలు విని వీళ్ళు చేసే రూలింగ్ పార్టీలో ఉన్నామనో లేకుంటే వాళ్ళు ఇంకా ఏదో చేస్తామనో ఉన్నటువంటి మాటలు విని దయచేసి ప్రజలు మోసపోవద్దు. మీ ఎంబడి ఉండి
మీ అందరి యొక్క అభివృద్ధి కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం కాంక్షిస్తూ మీకోసం ఉండేటటువంటి మరి ప్రతిపక్షాలు ఉండి మీకోసం పోరాడేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపియండి. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేలు జరిగేలాగా ఈ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ప్రతి ఓటరు కూడా ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని, రూలింగ్లో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, అదేవిధంగా గతంలోనే అధికారం ఇచ్చినా ప్రజలకు మేలు చేయనటువంటి పార్టీ మళ్ళీ మీ ముందుకు వచ్చింది. వాళ్ళు అసలు ప్రజల లోపల లేనటువంటి పార్టీ, మరి అటువంటి పార్టీ కూడా ఓటేస్తే లాభం లేదని, మరి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి ప్రజలు గెలిపించాలని, మీ అందరి యొక్క అభివృద్ధిని మరి కాంక్షిస్తూ, తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధిని అంతా కూడా కాంక్షిస్తూ ఈ ఓటును భారతీయ జనతా పార్టీకి అని చెప్పి వాళ్ళని ప్రజలందరినీ మీ ద్వారా నేను కోరుతున్నాను.